మేము వచ్చిన విషయం ఏంటంటే we have a list of candidates. If you can accommodate in your cabinet. ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనందరం సిద్ధమా? జేసీ కుటుంబంపై యుద్ధానికి సిద్ధమా? యాత్ర 2 సినిమా చూడడం జరిగింది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ యథార్థ కథ. అంటే రాజకీయాల్లో ఒడిదొడుకులు అనేది సహజము. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎంత అన్యాయం జరిగిందో, ఏమి జరిగింది అనేది క్షుణ్ణంగా ఈరోజు సినిమాలో చూపించడం జరిగింది. ఎవరైనా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక అభిప్రాయంతో ఉండాలి, కానీ ఒక వ్యక్తి మన పార్టీ నుండి పోయినప్పుడు లేకపోతే ఏదన్నా ఉన్నప్పుడు తొక్కడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండానే భూస్థాపితమైంది. ఉదాహరణకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే కూడా మనం చెప్పగలుగుతాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పు చేయనికి పోయిండే ఘటన అదేవిధంగా కొనసాగించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సపోర్ట్ చేసింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఆ రోజు ఆ విధంగా ఓదార్పు చేయనీకి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడము, కేసులు పెట్టి లోపల పంపించడము, ఇవన్నీ కుట్రలు కుతంత్రాలతో కూడినటువంటి రాజకీయాలు చేయడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమూలంగా ఆంధ్రప్రదేశ్లో నాశనం. దానికి ఈరోజు మనం అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆయా తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితిలో కొనసాగుతుంది. మరోసారి కూడా ఎన్నికలు దగ్గర పడింటే పొత్తుల కోసం పోట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అంతే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి 4-5 పార్టీలు కలిసి ఒకవైపు, అంటే ఎంత దారుణమైన నీచ రాజకీయాలకు పాల్పడతారో ఒకసారి ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని కూడా మనం అందరం కూడా జగనన్నకు మద్దతుగా అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడలు నడిచి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే మన జీవితాలన్నీ కూడా బాగుంటాయని ఈ సందర్భంగా మీకు అందరికీ